ప్రార్థించిన రీతిగా సర్వశక్తి కలిగిన దేవుడు వాక్యం ద్వారా మనందరితో మాట్లాడి బలపరచునుగాక. ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. జనులు తాము చిక్కించుకున్న తమ శత్రుల దోపుల వలన బాగుగా భోజనం చేసిన ఎడల వారు ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందురనెను. ఆ దినమున జనులు ఫిలిస్తీయులను మిక్మషు నుండి అయ్యాలోను వరకు హతము చేయగా జనులు బహు బడలిక నొందిరి. చాలండి. హల్లెలూయా. ఇక్కడ చదవబడిన మాట, జనులు తాము చిక్కించుకునిన శత్రువుల దోపుల వలన బాగుగా భోజనం చేసిన ఎడల ఫిలిస్తీయులను మరి అధికముగా హతము చేసి ఉందరు. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోతున్న మాట ఏంటంటే బాగుగా భోజనం చేసిన ఎడల. అందరూ చెప్పండి, బాగుగా భోజనం. ఎంతమందికి ఇష్టం బాగా భోజనం చేయడం? ఎక్కువగా తింటేనే కదండి బలం వస్తుంది. ఎప్పుడు అన్నం తినలేదా? తిన్నారు కదా. హల్లెలూయా. అంటే బాగా భోజనం చేసి ఏం చేయగలుగుతాం? బాగా పని చేయగలుగుతాం. చేయగలుగుతారా? నిద్ర వస్తుందా? చెప్పండి. బాగా పని చేయదు. మేము ఒక దగ్గర ఒక విలేజ్లో మందిరం పని జరుగుతూ ఉన్నప్పుడు మా విశ్వాసంలో ఒక బ్రదర్ ఉండేవాళ్ళు. పని బాగా చేస్తారు. అందరూ ఇంత క్యారేజ్ తెచ్చుకుంటే వాళ్ళు ఇంత క్యారేజ్ తెచ్చుకునేవాళ్ళు. 2 గంటలకు ఒకసారి తిని మళ్ళీ పని చేసేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు ఎప్పుడన్నా తెచ్చుకోకపోతే మేము తీసుకెళ్లాల్సి వచ్చినా కూడా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెద్ద క్యారేజీ తీసుకెళ్లాల్సి వచ్చేది. హల్లెలూయా. అంటే ఇక్కడ యోనాతాను చెప్తున్న మాట ఏంటంటే, మీరు బాగుగా భోజనం చేసిన ఎడల మీరు ఏం చేస్తారంట? శత్రువుని హతమారుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతాను ఏమని చెప్తున్నాడంటే, అక్కడ ఒక యుద్ధం జరిగింది. ఇప్పుడు మనకు అదంతా వివరించుకునే సమయం లేదు కాబట్టి నేను ఓవరాల్గా చెప్తా ఉంటాను. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ 14వ అధ్యాయం అంతా మీరు చదివితే చక్కగా శత్రువుని ఎలాగా హతమార్చవచ్చు. శత్రువు ఎన్నో రూపాలలో మన కుటుంబాలలోకి వాడు జొరబడతా ఉంటాడు. హల్లెలూయా. అయితే ఎలాగ వారు యుద్ధంలో జయం పొందుకున్నారు అని అంటే, యోనాతాను అంటున్నాడు, మీరు బాగా భోజనం చేసుంటే కనుక మీరేం చేసేవాళ్ళు? శత్రువుని పూర్తిగా హతమార్చి ఉండేవాళ్ళు అని యోనాతాను భక్తుడు చెప్తున్నాడు. అదే అధ్యాయంలో 23వ వచనం. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలుకు ఇలాగున రక్షించెను. యుద్ధము బేతావేను అవతలకు సాగగా ఆ దినమున ఇశ్రాయేలీయులు చాలా బడలిక నొందిరి. 24 కూడా. నేను నా శత్రువుల మీద పగ తీర్చుకొనక మునుపు సాయంత్రం కాకమునుపు భోజనము చేయువాడు శపింపబడును అని సౌలు జనుల చేత ప్రమాణం చేయించెను. అందువలన జనులు ఏమీ తినకుండా. చాలండి. హల్లెలూయా. ఇద్దరు యుద్ధ స్థలంలో ఉన్నారు. ఎవరు ఇద్దరు? సౌలు యుద్ధంలోనే ఉన్నాడు, యోనాతాను కూడా. యోనాతాను ఎవరండి? సౌలు కుమారుడే. సౌలు రాజు అయ్యాడు కానీ ఇంకా యోనాతాను రాజు కాలేదు. సౌలు ఏమని చెప్తున్నాడు అంటే, మీరు యుద్ధము ముగిసే వరకు ఏం తినకూడదంట? చెప్పాలి, భోజనం చెయ్యదు. యోనాతాను ఏమంటున్నాడు? బాగా భోజనం చేస్తే శత్రువు మీద మన విజయాన్ని పొందుకుంటాం. హల్లెలూయా. ఈ అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఇంకొకటి, ఇశ్రాయేలీలు ఇక్కడ ఏమయ్యారంటే బడలిక నొందారంట. ఏమయ్యారండి వాళ్ళు? చెప్పండి. అలసిపోతున్నారు. కారణం ఏంటిది? శత్రువుని తరిమే విషయంలో వారికి ఏమొస్తుందంట? అలసట వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. యుద్ధమేమో సాగుతూ ఉంది, వీరికేమో బలము సరిపోవట్లేదు. మనకు కూడా కొన్నిసార్లు ఒక పరిస్థితి తీరుతుంది అమ్మయ్య అనుకునే లోపు ఇంకొక పరిస్థితి, అది ఆర్థికంగానో ఆరోగ్యంగానో పిల్లల రూపంలోనో భర్త రూపంలోనో భార్య రూపంలోనో బంధువుల రూపంలో ఏదో ఒక సమస్య సడన్గా వచ్చి మరలా నెత్తి మీద అమ్మ ఇప్పుడే దీని నుంచి కోలుకుంటున్నాం అంటుంటే చెప్పండి మరి ఒకటి వచ్చి. అయితే ఇక్కడ సౌలు ఏమంటున్నాడు? మీరు తింటే గనక శాపగ్రస్తులు అవుతారు. యోనాతాను ఏమంటున్నాడు? బాగుగా భోజనం చేస్తే మీరు శత్రువుని ఎప్పుడు హతమార్చి ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఏం చేద్దాం? ప్రేయర్ అయిపోయినాక బాగా భోజనం చేద్దాం. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి? ఏది కరెక్ట్ అండి ఈ రెండిట్లో? ఈ రోజుల్లో పరిచర్లు కూడా మనం చూస్తుంటే ఉదయకాలం మెసేజ్ విన్నాం కదా, ఆఖరికి మనం ఎందులోకి రావాలంట? అపోస్తుల బోధలోకి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ ఇశ్రాయేలీలు బలహీనులు అవుతున్నా సౌలు భక్తుడేమో మీరు భోజనం
చెయ్యొద్దు. చాలామంది జరిగిస్తున్న పరిచర్యలు కూడా దేని మీద కట్టబడుతున్నాయి అంటే, విశ్వాసులు బలహీనులు అవుతున్న కొద్దీ వారు అద్భుతాల మీద, ఆశ్చర్యాల మీద, గొప్ప కార్యాల మీద, ఇన్స్టెంట్ కార్యాల మీద ఆధారపడుతున్నారు. కానీ బడలిక నొందుతున్నప్పుడు మనం ఎలాగా ఈ బడలిక నుంచి, అలసట నుంచి, ఈ శత్రువు మీద విజయం ఎలాగ పొందుకోవాలి అని ఆలోచన క్రైస్తవులకి నేటి దినాల్లో చాలా కొదువైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అందరూ సౌలు లాంటి వాళ్ళే తయారయ్యారు. సౌలు ఏమంటున్నారు, మీరు తరిమే వరకు, అప్పుడు దాకా మీకు ఆల్రెడీ ఆ విషయం తెలుసు. లాస్ట్ టైం వచ్చినప్పుడు దాంట్లోంచి కొద్దిగా మెసేజ్ నేను ఇచ్చాను. ఇశ్రాయేలీల అందరి దగ్గర ఆయుధాలు లేవు, సౌలు యోనాతాను దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయితే సౌలుతో ఉన్న 600 మంది దానిమ్మ చెట్టు కింద కూర్చుంటారు. యోనాతాను ఆల్రెడీ ఫిలిస్తీన్లు యుద్ధానికి వచ్చేసారని తెలిసి యోనాతాను తన పనివాడిని తీసుకొని యుద్ధానికి బయలుదేరుతాడు. హల్లెలూయా. యుద్ధానికి బయలుదేరి ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తూ ఉన్న సమయంలో ఫిలిస్తీన్లు చెల్లాచెదరైపోవడము సౌలు దగ్గర ఉన్న వ్యక్తులు చూస్తారు. చూసి మనం ఎవరు యుద్ధానికి వెళ్ళలేదు కదా, వీళ్ళు ఎందుకు ఇలా చెదిరిపోతున్నారు అని వారి దగ్గర ఉన్న 600 మందిని వారు లెక్క పెట్టుకున్నప్పుడు అంట 2 మైనస్ అయ్యారంట. ఎవరు వాళ్ళు? యోనాతానుతో ఉన్న ఆయుధాలు మోసే వ్యక్తి. వీరిద్దరి దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఇద్దరి దగ్గర ఆయుధాలు ఉన్న వ్యక్తులు ఏం చేయాలి? ఇద్దరు యుద్ధం చేయాలి. హల్లెలూయా. కానీ యోనాతాను అడుగు ముందుకు వేశాడు, కానీ సౌలు ముందుకి లేకపోయాడు. సరే, లెక్క పెట్టుకుంటే కొడుకు లేడు, కొడుకుతో పాటు ఆయుధాలు మోసే వ్యక్తి కూడా లేడు. ఇప్పుడు వీరిద్దరూ లేరు కదా అని చెప్పి గబగబా యుద్ధం చేద్దామని బయలుదేరి వచ్చి యుద్ధ స్థలంలో నిలబడి ఏమంటున్నాడు, మీరు తింటే గనక శాపగ్రస్తులు అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు దాకా యుద్ధం చేయడమే చేత కాలేదు, ఇప్పుడు యుద్ధ స్థలంలోకి వచ్చి యుద్ధం చేసే వాళ్ళని ఏమంటున్నాడండి, మీరు యుద్ధం చేస్తే శాపగ్రస్తులు అయిపోతారు. హల్లెలూయా. ఆ మాటకి రాజుగారి మాట కదా, మాట తీసేస్తే తలకాయ తీసేస్తాడేమో అని వారు ఏం చేస్తున్నారంట, బాగా బలహీనలు అయిపోయారంట. యుద్ధం ఏమో ముందుకు సాగుతూ ఉందంట. మామూలుగా పరిగెత్తడమే చాలా కష్టం కదండి, 1 కిలోమీటర్ పరిగెత్తగలుగుతామా? అలాంటిది శత్రువుని తరుముతూ పరిగెత్తాలంటే ఇంకెంత బలం కావాలి? మనకున్న బలం కన్నా ఇంకా 100 రెట్లు తెచ్చుకోవాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అలా పరిగెత్తలేకపోతున్నారు వీరు, రాజు మాటకు లోబడ్డారు. యుద్ధం ఏమో ముందుకు సాగుతూ ఉంది. యోనాతాను అదే టైంలో ఏమంటాడంటే, మీరు బాగుగా భోజనం చేసి ఉంటే. ఇక్కడ సౌలు యుద్ధ స్థలంలోకి వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఎక్కడ క్రెడిట్ అంతా యోనాతానుకు వచ్చేస్తుందోనని తన ఉనికిని చాటుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? తన ఉనికిని చాటుకుంటున్నాడు. అంటే వచ్చి ఏదో కొద్దిగా హడావుడి చేయాలి. ఇవాళ రేపు పరిచయాలని ఏంటి, పొద్దునయ్య గారు చెప్పారు కదా, అంతా ఏంటి చెప్పండి, హడావుడి పరిచయాలే. ఎక్కడ బయట చూసినా ఏంటిది, హడావుడే. మనకు కూడా కొన్నిసార్లు ఏమంటే హడావుడిలోకి పోతే అయిపోతుంది అంటే, బతుకంతా కూడా హడావుడి అయిపోతుంది, ఏమి చెప్పుకోవడానికి ఏముండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదో కొంచెం హడావుడి చేసి అక్కడ వాతావరణ పరిస్థితి అంతా సౌలు మార్చేశాడు. అయితే ప్రజలందరూ ఇశ్రాయేలీలు యుద్ధంలో అలిసిపోయారు కదా అని అక్కడ ఒక అరణ్యం ఉంటే అరణ్యంలోకి జొరబడ్డారంట అందరూ. హల్లెలూయా. ఆ జొరబడిన తర్వాత ఏమైందో 25వ వచనం, అదే సమూయేలు మొదటి గ్రంథం 14వ అధ్యాయం 25వ వచనం. జనులందరూ ఒక అడవిలోనికి రాగా అక్కడ నేల మీద తేనె కనబడెను. జనులు ఆ అడవిని జొరగా తేనె కాలువ కట్టి ఉండెను గాని జనులు తాము చేసిన ప్రమాణమునకు భయపడి ఒకడును చెయ్యి నోట పెట్టలేదు. చాలండి. హల్లెలూయా. అరణ్యంలోకి వెళ్ళంగానే, అడవిలోకి వెళ్ళంగానే తేనె ఏమవుతుందంట చెప్పండి? తేనె చదవండి. తేనె ఎప్పుడన్నా కాలువలో కనపడిందా మీకు? తేనె ఎక్కడ ఉంటుంది? చూడలేదు ఎప్పుడు తేనె గట్టిగా? చెట్టు కింద, చెట్టు పైన. హల్లెలూయా. కానీ ఇక్కడ అడవిలో ఎక్కడుందంట? కాలువ గట్టి వెళ్ళిపోతుందంట. ఆ తేనె చూస్తుంటే అక్కడున్న ఇశ్రాయేలీలందరికీ అబ్బా, ఒకసారి చెప్పాలి. తేనె ఏం చేస్తారండి మ్యాక్సిమం? ఇప్పుడు అంతా కొంచెం డైటింగ్లో వచ్చేసి దాని గ్లాస్లో వేసుకొని తినేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, అమ్మో ఇంత చక్కగా పారుతూ వెళ్తుంది కదా, ఈ తేనెను ఒకసారి ఇట్లా టచ్ చేద్దాం, కొద్దిగా నీరసం అన్నా. బాగా గమనించుకుంటే మనం ఒకసారి ఆకలిగా ఉన్నప్పుడు ఇంట్లో ఏది దొరికినా తింటారా లేదా? చెద్దన్న ఉన్నా మామిడికాయ పచ్చడి వేసుకొని కదండి. అది ఆకలి ఏం చేస్తుందంట?
రుచి ఎరగదంట, నిద్ర సుఖం ఎరగదంట. నిద్ర వచ్చిందంటే బస్సులో పడుకున్నావా, కారులో పడుకున్నావా, గట్టు మీద పడుకున్నావా, అక్కడ పరుపు గిరుపు ఏం అవసరం కూడా ఉండదు. అలాగే ఆకలికి కూడా ఏముండదు చెప్పండి. ఇప్పుడు వీరందరూ అలసిపోయి ఉన్నారు, తినాలని ఆశ కలుగుతుంది, కానీ ముట్టుకుంటే రాజుగారు ఏం చేస్తారో. హల్లెలూయా. హడావుడి మినిస్ట్రీస్ అన్నిట్లో కూడా ఏం జరుగుతుందో తెలుసా అండి, ఈ వాక్యాన్ని నోటికి తాకనియట్లే. వారికి అద్భుతం జరిగితే దేవుడు, అద్భుతం జరగకపోతే. చాలామంది క్రైస్తవుల జీవితాలలో ప్రభు ఉద్దేశించిన కార్యాలు జరగకపోవడానికి గల బలమైన కారణం ఏంటంటే వాక్యాన్ని పట్టుకోరు. దావీదు భక్తుడు ఏమంటాడంటే, వాక్యము వెల్లడి అగుట తోడనే నాకు వెలుగు కలిగిన ఒక క్రైస్తవ జీవితం కట్టబడాలి అంటే మన బేస్ ఏది ఉండాలి అంటే వాక్యం మీద నీ జీవితం కట్టబడాలి. అప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్స్ కూడా నీ లైఫ్లో ఉండవు. ఎంత హడావుడి పరిచర్లు నీ కళ్ళ ముందు యూట్యూబ్లో నీకు కనిపిస్తా ఉన్నా, నువ్వైతే సియోను కొండవలే కదలకుండా ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపదేశానికి చెవియొగ్గిన వారు మేలు పొందుతారంట. దావీదుకి స్నేహితులు ఎవరయ్యా అంటే ఈ ఉపదేశాన్ని అనుసరించి నడిచేవారే దావీదుకి స్నేహితులుగా ఉన్నారంట. హల్లెలూయా. ఇక్కడ కాలువ గట్టి తేనె ఏమవుతుంది చెప్పండి, ఎక్కడ ప్రవహిస్తుంది? ఆదిలాబాద్ జిల్లా అడవే కాదా చెప్పండి, నాకు తెలీదు, బోర్డు చూసి తెలిసింది. ఆదిలాబాద్ జిల్లాలో అడవిలు ఉన్నాయా లేదా? హోలీ మౌంటైన్ మినిస్ట్రీలో ఏం ప్రవహిస్తుంది చెప్పండి? ఏం లేదా? తేనె అంటే దావీదు భక్తుడు అనగా జుంటె తేనె దారుల కన్నా మధురమైన మాట. తిన్నాడా, విన్నాడా, టేస్ట్ చేశాడంట. దేన్ని చెప్పాలి? వాక్యాన్ని. క్రైస్తవులు అనబడుతున్న వారు ఏం చేయాలి అంటే వాక్యాన్ని రుచి చూడాలి. హల్లెలూయా. ఒక్క మాట అబ్రహాము చరిత్రను మార్చిందా లేదా? ఒక అద్భుతం మార్చిందా? ఒక మాట మార్చిందా? ఒక మాట నీవు లేచి నేను చూపించే ప్రాంతానికి వెళ్ళు అనగానే ఆ మాట పట్టుకొని వచ్చాడంట. బంధువులందరూ అడుగుతున్నారంట, ఎటు పోతున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, అసలు నీకు వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే దేవుడు నాతో మాట్లాడాడు. ఏది ఆ మాట? నాకు వినపడింది. హల్లెలూయా. పౌలు గారు అంటారు కదా, నేను నమ్మిన దేవుణ్ణి నేను ఎరుగుదును, నన్ను ఎన్నడూ ఆయన సిగ్గుపడనీయుడు. ఈరోజు మనం చేస్తున్న భక్తి మనల్ని అన్నిటన్నిటికీ సిగ్గుపరిచేది కాదండి. ఇంత ఉన్నతమైన కృప ఇలాంటి మారుమూల ప్రాంతాలలో ఇంత చక్కని వాక్యం ద్వారా దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పోషిస్తూ ఉన్నాడు, సంరక్షిస్తూ ఉన్నాడు. మన కుటుంబాలకి దేవుడు అగ్ని కంచె వేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పారుతున్న ఈ తేనె లాంటి వాక్యం. ఒకప్పుడు మనకి సిస్టర్స్ మీటింగ్ అంటే తెలీదు, బ్రదర్స్ మీటింగ్ అంటే తెలీదు, యూత్ మీటింగ్ అంటే తెలీదు, శుద్ధీకరణ కూడికంటే తెలీదు, దీవెన పండుగలు అంటే అసలు పండగ, చర్చికి పోతే బాధ. అయ్యగారికి ఏం పని లేదు, అమ్మగారికి ఏమి హాలిడే రోజు కూడా ప్రశాంతంగా ఉంటే ఏమైంది తెలుసా? పక్కింటి వాళ్ళు అక్కడిక్కడ పెట్టి తెచ్చి నీకు ఇస్తారు. ఆ లడ్డు చూసినప్పుడల్లా నీకు కొద్దిగా నోట్లో వేసుకోవాలనిపిస్తుంది. హల్లెలూయా. అందుకనే మీరు అటు ఇటు తప్పిపోకుండా మళ్ళా హల్లెలూయా. అంటే ఇవన్నీ ఎక్కడ ప్రవహిస్తున్నాయి? వీటన్నిటికీ మన ప్రాంతాలు మనము సరిపోయిన వారము కాదు. అయినా కూడా దేవుడు మనల్ని ప్రేమించి ఏం చేశారు చెప్పండి? ఎక్కడో పైన దొరకాల్సిన తేనె ఎక్కడ చెప్పాలి? పైన. మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిది? దేవుడిదా? ఎవరి ఆహారం అది? దేవదూతుల ఆహారం. ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలీల పాళెంలోకి వచ్చి పడిందండి. హల్లెలూయా. అంటే అది మనము కోరుకుంటే దొరికే ఆహారము కాదు. మనల్ని దేవుడు ప్రేమించి బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనమైన మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఉన్నతమైన కృప చేత దేవుడు, ఈ మంచి మన్నా చేత దేవుడు మనల్ని, మన కుటుంబాలని ప్రేమిస్తూ ఉన్నాడు. అయితే నువ్వేం చేయాలంటే ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో వాక్యాన్ని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నడూ విడువని ఎడబాయిని దేవుడు. ఈ మాట నిన్నేం చేస్తుందంటే ఉన్నతంగా కడుతుంది. హల్లెలూయా. మోషేని దేవుడు పిలవనంతసేపు ఎక్కడ గొర్రెలు కాచుకున్నాడు? పర్వతము కింద. అవునా కాదండి? పైన పొద మండుతూ ఉందంట. పైకి ఎక్కి ఆ పొద దగ్గరికి వెళ్ళంగానే దేవుడి స్వరం ఆయనతో. అప్పటి నుంచి ఎక్కడ తిరుగుతున్నాడు మోషే గారు? పర్వతాల మీదే. మాట్లాడితే నువ్వు కొండ ఎక్కు,
అప్పుడు దాకా మనకేమో కొండలు ఎక్కాలని ఆశ ఉంటుంది, కానీ ఈ మాట మనల్ని ఎక్కిస్తుందని తెలియదు. ప్రభా నన్ను ఎక్కించు, నన్ను హెచ్చించు, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు. హల్లెలూయా. ఇవన్నీ అంటే కింద ఉన్న తన జీవితాన్ని ఒక గొర్రెల కాపరిగా 40 సంవత్సరాలు ఆ పర్వతం చుట్టూ ఎన్నోసార్లు తిరిగి ఉండవచ్చు. ఇక నేను ఇంతే, నా లైఫ్ ఇంతే అని అనుకోని ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే ఆ మండుచున్న పదలో నుంచి దేవుడి మాట విన్నాడో, ఆ మాటని గట్టిగా పట్టుకున్నాడు, ఆ మాట తన చరిత్రని మార్చివేసింది. హల్లెలూయా. చాలామంది మందిరానికి వస్తారు, కానీ దేవుడి మాట ఆదికాండం ఎక్కడుంటుందో కూడా తెలియదు కొంతమందికి. ప్రకటన ఎక్కడుంటుందో చెప్పండి, తెలియదు. చెప్పిన వాక్యం కన్నా చెప్పిన ఉదాహరణలు బాగా గుర్తుంటాయి. ఏం గుర్తుంటాయి? ఒక పాస్టర్ గారు అంట ఒక ఇంటికి ప్రార్థనకి వెళ్ళారంట. బర్త్డే ప్రేయర్ ఏదో థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ పెట్టుకున్నారు. తినేటప్పుడు పాస్టర్ గారికి ఏదో స్వీటో ఏదో పెట్టి వెండి స్పూన్, వెండి గిన్నె ఇచ్చారంట తినడానికి. ప్రార్థన అయిపోయింది, అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. స్పూన్ కనపడట్లా. ఏం కనపడట్లేదు? స్పూన్ కనపడకపోతే ఆ విశ్వాసికి పాస్టర్ గారి మీద డౌట్ వచ్చిందంట. అయ్యగారికే పెట్టాను కదా అంటే, అయ్యగారు అని మర్చిపోయి బ్యాగ్లో వేసుకెళ్ళిపోయారా ఏంటి అని చెప్పేసి, అది భార్యాభర్తలు మాట్లాడే అట్లా అడిగితే బాగోదులే, ఎక్కడ పోయిందో ఏంటో అనుకున్నారు, దాన్ని వదిలేశారు. మళ్ళీ సంవత్సరం వచ్చింది, మళ్ళీ కూడిగా పెట్టుకున్నారంట. పెట్టుకున్నాక ఇక ఉండబట్టలేక ఆడవాళ్ళు కొంచెం ఆరాటం ఎక్కువ కదండి. ఏదైనా కడుపులో ఉందంటే చెప్పండి, అది బయటకు వచ్చేదాకా మనకు నిద్ర పట్టదు. వెంటనే ఏం చేసిందంటే, అయ్యగారు మీరు పోయిన సంవత్సరం మా ఇంటికి వెళ్ళినప్పటి నుంచి ఏం కనపడట్లేదు? స్పూన్ మీ ఇంట్లో ఉన్న పోయినాయా? ఏం పో. హల్లెలూయా. ఈసారి నుంచి పోతాయి. ఈ చిటిక అయ్యగారికి కూడా చెప్తాం. హల్లెలూయా. అయితే స్పూన్ కనపడట్లేదంటే అప్పుడు అయ్యగారు అన్నారంట, అమ్మా నీ బైబుల్లో పెట్టెళ్ళా నా స్పూను అన్నారు. అంటే ఇవి ఎంతకాలం అయింది ఆ బైబుల్ తీయక? చెప్పండి. కనీసం ఆ వెండి స్పూన్ కోసమైనా, అంటే రోజు ఏం అలవాట్లేదు, బైబుల్ చదివే అలవాటు లేదు. హల్లెలూయా. ముచ్చట్లు వినడానికైతే ఎంత పెద్ద చెవులు అవుతాయో. ఏనుగు చెవులు చూసారు ఎప్పుడన్నా? చూసారా అండి? హల్లెలూయా. మేము ఒక ఊర్లో సేవకి వెళ్ళిన కొత్తలో ఒక సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఆవిడ ఏం చేసేదంటే, ఏం మాట్లాడుకుంటున్నారని, ఇప్పుడు బయటికి వెళ్తుంటే తలుపు ఎలా పెడతారండి? ఎలా పెడతారు? గబగబా పెట్టుకుంటాం, తాళం వేసుకుంటాం, వెళ్ళిపోతాం కదా. ఆమె ఏం చేసేదంటే, కొద్దిగా ఇలా పెట్టి మళ్ళీ కొద్దిగా ఇలా పెట్టి చెవు, అంటే ఆ గడి పెట్టడానికి అరగంట అయ్యేది. ఈలోపు ఇక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు ఈ న్యూస్ చెవులోకి. ఇప్పుడు వచ్చిన ఈ కనెక్షన్స్, ఈ వైఫైలు ఎందుకు పనికిరావు మన చెవులు విన్నంత షార్ప్గా, అంటే లాగేస్తాయి. అక్కడ పెదవుల్లో నుంచి వాళ్ళు మాట్లాడుతుంటేనే అందరి మనసులు అర్థమవుతాయి, అందరి మాటలు అర్థమవుతాయి, కానీ మనకి వేసే మనసే అర్థం కాదు. ప్రభు ఏ చర్చికి పోవాలి నాయన? ఎప్పటి నుంచో ఈ చర్చికి పోతున్నాను, కానీ ఏమి అప్పులు కష్టాలు. ఇప్పుడే ఈ మధ్య కొత్తగా పెట్టారంట పక్కన, అక్కడికి పోతే చెప్పండి హల్లెలూయా, బాగా వెంటనే అద్భుతం జరుగుతుందంట. హల్లెలూయా అనిపిస్తుంది మనకి. అయితే దేవుడు అంటున్నాడు, ఈ భయంకరమైన ప్రాంతాలలో ఆ రోజు ఆ ఇశ్రాయేలీలు జొరబడిన అడవిలో ఎలాగైతే తేనె ప్రవాహంలాగా పారుతుందో, ఈ తేనె కూడా ఇది మనకి అందవలసిన తేనె కాదు, ఇది మనకి అందవలసిన ఉపదేశము కాదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి, మన కుటుంబాలని ప్రేమించి ఇంత చక్కని ఉపదేశ క్రమంలో దేవుడు మనల్ని పెంచుతూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ మాటని పట్టుకొని నువ్వు జీవించడం గనక అలవాటు చేసుకుంటే, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు తర్వాత వంశావళులన్నీ ఎలాగ దీవించబడి ఆశీర్వదించబడ్డాయో, ఈ మాట మీద మన బ్రతుకులన్నీ అలాగే కట్టబడతా ఉంటాయి. అయితే ఈ మాట నీకు ఎలా అనిపించాలి? తీయగా అనిపించాలి. దావీదుకి ఎలా అనిపించిందంట? తీయగా కొంతమందికి యాపకాయ తిన్నట్టుంటుంది వాక్యం విన్న తర్వాత. ఎప్పుడు నన్ను తిట్టినట్టే వస్తుంది వాక్యం, నన్ను కొట్టినట్టే వస్తుంది. ఎప్పుడు అయ్యగారికి ఏదో చెప్పాను మనసులో పెట్టుకున్నారేమో అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే వాక్యం మీద నుంచి సౌలు డైవర్ట్ చేస్తున్నాడు. ఎవరిని డైవర్ట్ చేస్తున్నారు? మీరు కనుక భోజనం చేస్తే మీరు ఏమైపోతారు? శాపగ్రస్తులు అవుతారు. యోనాతాను అన్నాడు, బాగా తింటేనే మీరు శత్రువుని హతమార్చగలుగుతారు. చాలా మంది జీవితాల్లో ప్రార్థన ఉంటుంది, ఉపవాసం ఉంటుంది, కన్నీరు ఉంటుంది, కానీ వాక్యం ఉండదు. వాక్యానికి అసలు చోటు ఉండదు. వాగ్దానాన్ని మర్చిపోతారు, చెప్పిన ఉపదేశాన్ని
మర్చిపోతారు. ప్రభా యాకోబు, ఈరోజు ఉదయకాలం వర్తమానం విన్నారు కదా, ఇంటికి వెళ్ళినాక ఏమని అడగాలి? ఈ వాక్యం కనుక నీ జ్ఞాపకాల్లో ఉంటే, యాకోబుని విడిచిపెట్టలేదు, యోసేపుని విడిచిపెట్టలేదు, నన్ను విడిచిపెట్టదు, నా పిల్లల్ని విడిచిపెట్టదు. మోషే ఒకానొక సమయంలో ఇశ్రాయేలీలు తప్పు చేస్తే దేవుడు అంటాడు, ఒకసారి పక్కకు జరుగు, వాళ్ళందరినీ నేను హతమారుస్తానంటే మోషే అంటాడు, అయ్యా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడికి నువ్వు వాగ్దానం చేసావు, ఏమని? నీ పిల్లల్ని కానానికి తీసుకెళ్తానన్నా. ఎలా గుర్తొచ్చింది ఆయనకి? ఎర్ర సముద్రాన్ని చీల్చావు కదా నాయన, ఈ పని కూడా ఎట్టగొట్ట చెయ్యి, అందరూ ఏమనుకుంటారు అనలా. దేన్ని గుర్తు చేశాడు దేవుడికి? వాగ్దానాన్ని గుర్తు చేశాడు. నువ్వు దేవుని మాటని ఎత్తిపెట్టి దేవుడు సన్నిధిలో ప్రార్థన చేయడం అలవాటు చేసుకోవాలి. ఈ మాట నీకేం కలిగిస్తుందంట? శక్తిని కలిగిస్తుందంట. హల్లెలూయా. తిమోతిని కూడా పౌలు గారు ఏమంటారంటే, శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాలని నువ్వు ఎప్పటి నుంచి నేర్చుకుంటున్నావు? బాల్యము నుండే. ఏముందంట పరిశుద్ధ లేఖనాల్లో? ఏముందండి? నల్ల బైబిల్ లోపల ఏ పుస్తకాలంట? 1, 2, 3, 6 ఎన్ని ఉన్నాయండి పుస్తకాలు? 4. నిబంధనలు ఎన్ని నిబంధనలు ఇందులో? పాత నిబంధన పుస్తకాలు 26 బ్రదర్స్, 66. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే, చదువుతున్నప్పుడు ఇంతేగా ఈ పుస్తకం, ఈ మాట ఏం చేస్తుంది? ఈ మాట మన చరిత్ర మారుస్తుందా? మారుస్తుంది. ఈ మాటలో ఏముంది చెప్పండి? జీవం ఉంది, శక్తి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుకొని వాటిని పోషిస్తున్న దేవుడు నేను మిమ్మల్ని పోషించను, మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? అదే మాట ఈరోజు వరకు. అంటే ఆ మాటకి ఎంత శక్తి ఉందండి? ఎంత శక్తి ఉంది? హల్లెలూయా. చాలా శక్తి ఉందా లేదా? ఉంది. అది ఎప్పుడు నువ్వు నమ్మాలి. ఆ మాటను నువ్వేం చేయాలి? నీ నోటికి అది జుంటె తేనె దారలాగా అనిపించాలి. దావీదు అంటున్నాడు, నా జివ్వకి, జివ్వ అంటే టంగ్, నాలుకలు ఉన్నాయా? ఉప్పు లేదు, కారం లేదు. ఇది అసలు బిర్యానీనే అంటారా? ఇది అసలు బెండకాయ కూరైనా? ఇది అసలు టమాటా పచ్చడైనా? ఎక్కడ దీనికి రూపురేఖలు కనిపించట్లేదు. అంటే ఏంటి? టేస్ట్ చేసావు నువ్వు. వాక్యాన్ని కూడా ఏం చేశాడంట దావీదు చెప్పండి? టేస్ట్ చేశాడంట. హల్లెలూయా. ఈ అధ్యాయంలో కూడా యోనాతాన్ అంటాడు, యోనాతాన్కి తండ్రి ఇశ్రాయేలీలతో చెప్పిన మాట తెలియదు, ఎందుకంటే ఈయన ముందే యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఈయన ఏం చేస్తాడంటే ఆ తేనెని కొద్దిగా కర్రతో ఇలా తీసుకొని, హల్లెలూయా, అలాగా టేస్ట్ చెయ్యగానే అంట ఆయన కళ్ళు ప్రకాశించినాయి అంట. యోనాతాన్ కళ్ళు ఏమైనాయండి? మీ అందరి ప్రకాశించినాయా? కొంతమందికి బైబిల్ చదువుతుంటే పూనకం వస్తుంది. ఏం పూనకం చెప్పండి? నిద్ర, ఎక్కడ లేని నిద్ర. కొంతమందికి చదివేటప్పుడు వస్తుంది, కొంతమందికి చర్చిలో వాక్యం వినేటప్పుడు వస్తుంది. ఇక అది వాళ్ళతో బోధ, ఒక్కరికి నిద్ర. ఎంతమందికి వస్తుంది అది చెప్పండి? లైన్ కడుతుంది ఇంక అందరికీ. ఆవలింత ఒకరు స్టార్ట్ చేశారంటే ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేస్తుంది అంత ఫాస్ట్గా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చదువుతా ఉన్నప్పుడు అది నీకు ఎలా అనిపించాలి? వింటా ఉన్నప్పుడు టేస్ట్ అనిపించాలి. ఆ మాట నీకేమనిపించాలి చెప్పండి? అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒక కార్యం జరగలేదనుకో, నీకు అప్పుడు మందిరం విడిచిపెట్టి వెళ్ళాలన్న ఆలోచన రాదు. ఈ క్రైస్తవ జీవితం ఎందుకులే వ్యర్థం అని అనిపించదు. యోబుకి ఏమనిపించిందంట? నోటి మాటతో కూడా ఎందుకు పాపం చేయలేదు? ఎందుకు అంత జరిగినా కూడా దేవుడు లేడు అని ఒక్క యోబు భక్తుడి మీద ఎన్ని అధ్యాయాలండి? ఏ పాస్టర్ మీద లేవన్న అధ్యాయాలు బైబిల్లో. ఎంతోమంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, దేవుని సేవ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ 42 అధ్యాయాలు ఒక భక్తుడి గురించేనండి. అంటే ఒక విశ్వాస గురించి అని రాయబడ్డాయి. హల్లెలూయా. కారణం ఏంటంటే రుచి చూచి ఎరిగారు యెహోవా ఉత్తముడని. మనం ఏం చేయాలి? రుచి చూచి ఎరగాలి. అందుకనే ఎఫ్ఎస్సి పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, మనం దుష్టుడి అగ్నిబాణాలను ఎదిరించడానికి ఏమై ఉండాలంట? శక్తిమంతులమై ఉండాలి. ఇశ్రాయేలీలు ఎందుకు ఫిలిస్తీన్ని హతమార్చేంత వరకు తరమలేకపోయారు? కారణం ఏంటి? వారికి యుద్ధంలో నీరసం ఎందుకు వచ్చింది? బడలిక ఎందుకు వచ్చింది అంటే వారు ఆహారం తినలేదు. ఆహారం తినలేకపోవడానికి కారణం ఏంటి? రాజుగారు వద్దన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కాబట్టి తర్వాత ఆ వచనాల్లో ముందుకు వెళ్ళి చూసుకుంటే, సౌలు అన్న విషయం యోనాతానికి తెలీదు, తినేస్తాడు. జనులందరూ అంటారు, అయ్యో నువ్వు చేసిన పని మామూలు పని కాదు, మీ నాన్నగారు ఆల్రెడీ మాతోటి ఒప్పందం చేసుకున్నారు, అది తింటే కనుక మీరేమవుతారు, శాపగ్రస్తులు అయిపోతారు. ఎంత దారుణం కదండి. ఈ వాక్యమే మనల్ని బ్రతుకులను కట్టేది, ఈ వాక్యమే మనల్ని శక్తివంతులుగా చేసేది, ఈ వాక్యమే దేవునికి మహిమకరంగా ఈ లోకంలో బ్రతకడానికి కృప చూపేది. అంతే కదా. దావీదు ఏమంటాడు, నీ వాక్యం నా పాదములకు నా త్రోవకు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగా ఉన్నదంట. అంటే ఈ త్రోవలో నడవాల్సిన మనల్ని అపవాది డైవర్ట్ చేస్తున్నాడు. డైవర్ట్ అవ్వడం కారణాన్ని బట్టే మనం ఏమవుతున్నాం, బలహీనులమైపోతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని తల్లి వాణిని ఆదరించినట్లు దేవుడు ఆదరిస్తాడంట. మా మందిరంలో ఒక సహోదరు 6 సంవత్సరాల క్రితం రక్షణ పొంది మందిరానికి వచ్చినప్పుడు కొద్ది రోజులకే వాళ్ళ అమ్మగారు చనిపోయింది. వాళ్ళ అమ్మాయి ఆవిడ ప్రపంచం. ఇంకా అప్పటికి బ్యాప్టిజం తీసుకోవాలా, మందిరానికి వచ్చి వెళ్తా ఉంది. ఇంకా మానేద్దామన్న ఆలోచన వచ్చిందంట ఆమెకి. నాకు ఇష్టమైన తల్లే నా జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అని అనుకుంటే, వెంటనే ఎందుకో బైబిల్ తీయంగానే ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను ఆదరిస్తాను, తల్లి మరిచినా నేను నిన్ను మరువను అన్నాడు. ఆ మాట పట్టుకొని ఇప్పటికీ దేవుడితో అంటుకట్టబడి బహుగా ఫలించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు మనం పట్టుకోవాల్సింది ఏంటిది, దేవుని మాటని పట్టుకోవాలి. ఇంకా దేనికి మన జీవితాలలో చోటు ఇవ్వకూడదు. మన జీవితాలను మార్చేదేది దేవుని మాట. యాకోబు లేచి బేతేలుకి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడంట, నీ కడుపులో నుంచి రాజులు వస్తారు. వచ్చారా లేదా? విన్నాంగా ఉదయకాలం. ఎప్పుడు ఇచ్చింది ఆ మాట? ఎప్పుడు వచ్చిందండి? అదే బేతేలుకి రాకపోతే ఏమైపోయే వాళ్ళు మన పిల్లలు. ఈరోజు కనీసం మన ఇంట్లో కూడా మనతో ఉండేవాళ్ళు కాదు. కానీ దేవుడు ఇక్కడికి నడిపించబట్టే మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చూడగలుగుతున్నాం. అయితే ఈ దుర్దినాల్లో, ఈ అపాయకరమైన దినాల్లో మనం ఎలా ఉండాలి చెప్పాలి. భక్తి శక్తిని తీసుకురావాలి. చెప్పండి, భక్తి నీకేం తీసుకురావాలి? శక్తిని ఆశ్రయించి నువ్వు భక్తి చేస్తేనే ఆ భక్తి నీకేం తీసుకొస్తుంది? బడలిక తీసుకురాదు. ఆ భక్తి నీకు శక్తిని తీసుకుని వస్తుంది. అయితే శక్తిని ఆశ్రయించాలంటే నువ్వు ఏది ఆశ్రయించాలి? ఉపదేశానికి నువ్వు చెవి యొగ్గాలి. ఈరోజు నేను మందిరానికి వెళ్తున్నా, ఒక కూడికి వెళ్తున్నా అంటే నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఆ మాటని నేను మూటగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. ఈ మాట నా ఇంట్లోకి వెళ్ళగానే అది ఒక అద్భుతంగా నా జీవితంలో మారిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. యోనాతానికి ఆ విషయం తెలీదు. తేనె కొంచెం టేస్ట్ చేశాడంట. ఆయన అన్నాడు కదా, మీరు బాగుగా భోజనం చేస్తుంటే బాగా యుద్ధం చేస్తుండేవాళ్ళు. వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలీయులు అంటే దోపుడు సొమ్ము మీద ఎగబడ్డారంట. ఎగబడి ఏం చేశారు? వాటిని, ఆ గొర్రెల్ని, గొడ్లని, ఎడ్లని అన్నీ పచ్చిగానే చీల్చి రక్తంతోనే తినేశారంట. అంటే చూడండి, ఇక్కడ దేవుని మాటని ధిక్కరించినట్టు అయింది. ఈ సౌలు పెట్టిన రిస్ట్రిక్షన్ ఎక్కడికి తీసుకొని వెళ్ళింది? దేవుడి నిబంధనని. లేవియాకాండంలో ఉంటుంది ఆ మాట, రక్తంతో దేనిని తినకూడదు. వీళ్ళు ఏం చేశారు? ఎందుకు అంతకి తెగించారు? ఎందుకు చెప్పండి? అప్పుడు దాకా ఆయన మాటకు లోబడ్డారు కదా. తెగించారు ఎందుకంటే వారికి ఇక నీరసం వచ్చేసింది. ఇక వాళ్ళ వల్ల అలాగా ఏమైపోయారంటే వాళ్ళు దేవుడి నిబంధననే మీరే పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. నువ్వు శక్తిని ఆశ్రయించి కనుక భక్తి చేయకపోతే, దేవుని మాటకి నీ జీవితంలో నువ్వు స్వతంత్రం ఇవ్వకపోతే ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే, అద్భుతం చూడడం తర్వాత సంగతి. కానీ చెప్పండి, దేవుడి నిబంధననే అరే వీళ్ళు ఒకప్పుడు ప్రభువుని నమ్ముకున్నారండి, చక్కగా దేవుళ్ళు వర్ధిల్లిన కుటుంబమే, ఇప్పుడు ఎందుకో సడన్గా ఇట్లా కొలాప్స్ అయిపోయింది. కారణం ఏంటి? ఈ వాక్యం నీ జీవితంలో లేదు. విన్నప్పుడు నీకు ఇది వెలుగుగా అనిపించలేదు. తెలివి లేని వారికి ఏం కనిపిస్తుంది అంటే, ఇది అందరూ అంటారు, నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాక మారిపోయావు, నీకు బాగా పొగరు కాదు, అది ధైర్యం. ఏంటి చెప్పండి? అది ధైర్యం. ఎందుకంటే వాక్యం వినంగానే ఏమవుతుంది? వెలుగు కలుగుతుంది. కాబట్టి అమ్మ దేవుడు నాకు తోడున్నారు, ఎవరు ఉన్నా లేకపోయినా పర్వాలేదు. యోసేపుకి ఎవరున్నారంట? దేవుడే ఉన్నాడు. ఏం చేశాడు? విడిచిపెట్టాడా? ప్రధానిగా చేశాడు. హల్లెలూయా. అంటే దేవుడు తోడుంటే, దేవుడి మాట మన జీవితంలో ఉంటే అద్భుతాలు, ఆశ్చర్యాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు వాటిని వెతుక్కుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు. దావీదు ఏమన్నాడు? నీ మందిర ఆవరణంలో నేను గడపాలని ఉంది ప్రభు, జీవిత కాలం అంతయు నేను అక్కడే ఉండాలి, కృపాక్షేమములు నా ముందు నడుచును అన్నాడు.
ఏం చేయాలంట చెప్పాలి, నా వెంట వచ్చును. హల్లెలూయా. కృపాక్షేమములు ఎవరి వెంట వస్తాయంట? మన వెంట రావాలి అవి, మనం వాటి వెంట వెళ్ళడం కాదు. హల్లెలూయా. అయితే ఈ మాట సౌలుకు తెలిసిందంట, దోపుడు మీద ఎగబడి తినేస్తున్నారని. అప్పటికప్పుడు బలిపీఠం కట్టాడంట, దాని మీద అన్ని అర్పించాడంట. వాళ్ళు తర్వాత తిన్నారంట. విశ్వాసఘాతకులు అయిపోయిన పరిస్థితి వచ్చిందంట. విశ్వాసంలో బలవంతులుగా చేయబడాలి, స్థిరులుగా చేయబడాలి, నమ్మకస్తులుగా చేయబడాలి, యథార్థవంతులుగా ఉండాలి. మనం బేస్ వేస్తే మన తర్వాత తరాలన్నీ దేవుడు కృపచేత కట్టబడవలసిన ఇశ్రాయేలీయుల జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి ఎదురైపోయి వారు విశ్వాసఘాతకులు అయిపోయారంట. అది వాళ్ళు అర్పిస్తాడు, తర్వాత అంతా అయిపోతుంది. సౌలు అక్కడ యాజకుడిని పిలుస్తాడు, పిలిచి అంటాడు, యుద్ధానికి వెళ్ళడం ఇది దేవుని చిత్తమైన. ఎప్పుడు అడగాలండి? ఎప్పుడు అడగాలి ఈ మాట? కొంతమంది ఎంత గొప్పోళ్ళు అంటే సమస్య వచ్చి నెత్తి మీద పడికి ఆక వెంట్రుక కనిపిస్తూ ఉంటుంది, ఇది ఒకటే కనపడుతుంది, మునిగిపోయి అప్పుడు వస్తారు దైవజనుల దగ్గరికి. ముందు ఏమి చెప్పరు, అంత సీక్రెట్గా. అంటే వీళ్ళు ప్లాన్ గీసుకుంటారు, సక్సెస్ అయిపోద్ది అనుకుంటారు, కానీ అది లాస్ట్లో ఏమవుతుంది? ఫెయిల్ అయిపోతుంది. అది ఫెయిల్ అయిపోయినాక అప్పుడు వచ్చి అయ్యగారు అంటే అయ్యగారు ఏం చేస్తారు? ముందు నుంచి ఇలా చేద్దాం అనుకుంటున్నానండి, ఇది మంచిదా కాదు. అయితే యాజకుడిని పిలిపించి అడిగిస్తే అక్కడ దేవుని సమాధానం రాలేదంట. కానీ యోనాతాను ఒక్కడే యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు దైవికమైన భయము దిగి వచ్చిందంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అలా జరిగింది, అయిపోయింది. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడంటే ఎవరు పాపం చేసినట్టున్నారు, అందుకే దేవుడు మాట డైవర్ట్ చేస్తారు. ఏం చేస్తారు చెప్పండి? డైవర్ట్ చేస్తారు. నువ్వేదో తప్పు చేసినట్టున్నావు, అందుకే నీకు ఆశీర్వాదం ఆగిపోయింది. హల్లెలూయా. సౌలు అదే మాట అన్నాడంట, ఎవరో పాపం చేసినట్టున్నారు. ఎవరు అని అంటే తెలిసింది, యోనాతానే కొద్దిగా తేనెని చెప్పండి తిన్నాడు అని తెలిసింది. తెలిసి ఇట్రా నువ్వు ముందుకురా అని చెప్పి యోనాతాన్ని పిలిచి అడిగితే, అవును నిజమే, నాకు తెలియదుగా మరి మీరు నిబంధన చేసిన సంగతి నాకు సరే ఎవరైనా కూడా మరణం అవ్వాల్సిందే అని చిట్టీలు వేసారంట. ఏం వేశారండి? ఎక్కడుంది చిట్టీలు వేసే పద్ధతి? లేదు. కానీ చిట్టీలు వేస్తే ఇశ్రాయేలీయుల పేరు మీద రాలేదంట. మళ్ళా చిట్టి యోనాతాను పేరు మీద, సౌలు పేరు మీద చిట్టి వేస్తే యోనాతాను పేరు మీద ఏమొచ్చిందంట? చిట్టి వచ్చిందంట. అమ్మ అసలు ఎంత స్ట్రిక్టోనండి ఆ పాస్టర్ గారు కూడా. అసలు ఎక్కడికి వెళ్ళరండి, ఏం తినరండి, అసలు భలే చెప్తారండి వాక్యం కూడా. ఎమ్మటే అద్భుతం అలాగా జరిగిపోతుందండి. అసలు కింద పడిపోతారు, ఎలాగో అయిపోతారండి. హల్లెలూయా. వాళ్ళు ఎలా అవ్వద్దు, మనల్ని ఎలాగూ చెయ్యొద్దు. మనల్ని కట్టేది ఏది, నిలబెట్టేది ఏది? పౌలు గారు అంటాడు కదా, కూడగొట్టడానిక కట్టడానిక మేము ఉన్నది చెప్పండి? కట్టడానికి. దేవుడు మనకి సేవకులను ఎందుకు ఇచ్చాడు? కట్టడానికి ఇచ్చాడు. ఈ అడవిలో తేనె ఎందుకు ఇంత విస్తారంగా పారుతుంది? టేస్ట్ చేశారా ఎప్పుడన్నా? అపవాది చేయనిచ్చాడా? ఇప్పుడు సౌలు ఏమన్నాడు? ముట్టుకుంటే చెప్పండి. చాలామంది జీవితాల్లో కార్యాలు అలా స్తంభించిపోయి ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఉపదేశాన్ని పట్టుకోవాలి, ఆ మాటని తీసుకుని వెళ్ళాలి. నువ్వు బాధలో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఉద్దేశించి ఒక ధైర్యపరిచే మాట నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం ఆ మాటతో తెరవబడాలి. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది, బండను ఏం చేస్తుందంట? బండ బద్దలవుతుంది కానీ మన హృదయాలు బద్దలవట్లేదు. దానికన్నా గట్టివి మనవి. హల్లెలూయా. బండని బద్దలు చేస్తుందంట, సుత్తి వంటిదంట, అగ్ని వంటిదంట. హల్లెలూయా. ఎందుకు బద్దలు చేయాలి? పాతి అన్ని లోపల నుంచి వెళ్ళిపోవాలి. ఈ మాట మన హృదయంలో కూర్చుండిపోవాలి. అందుకనే వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగినాక చీకటి ఉంటుందా? లైట్ వేసినాక మీ ఇంట్లో ఉంటుందా? మా ఇంట్లో ఉండదు. ఉంటుందా అండి? చీకటి ఉందని లైట్ వేసాము, చీకటి వెలుగు రెండు కలిసి ఉంటాయా? వెలుగు రాగానే చీకటి వెళ్ళిపోతుంది. 119వ కీర్తనలో దావీదు అనుభవం మొత్తం వాక్యం మీదే, ఉపదేశం మీదే, ఆజ్ఞల మీదనే, కట్టడల మీదనే. దేని మీద కట్టుకున్నారు వారి జీవితాలు చెప్పండి? దేవుని మాట మీద కట్టుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ యోనాతాను మరణం అయిపోవాలని సౌలు అన్నాడంట. మరణము అయిపోవాలి. అప్పుడు దాకా ప్రజలు గడగడ వణుకుతున్నారంట. ఎవరిని చూసి? సౌలుని చూసి. రాజా మీకు నచ్చింది చేయండి, రాజా మీకు నచ్చింది చేయండి, రాజా మీకు నచ్చింది చేయండి అంటున్నారంట. కానీ ఎప్పుడైతే యోనాతాన్ని చంపాలి అని అన్నారో, అనంగానే వాళ్ళు పలికిన మాట చూడండి. అదే సమూయేలు మొదటి గ్రంథం. అయితే జనులు సౌలుతో,
ఇశ్రాయేలుకు ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవునా అదెన్నటికి కూడదు. దేవుని సహాయము చేత ఈ దినమున యోనాతాను మనలను జయం నొందించెను. యెహోవా జీవము తోడు అతని తల వెంట్రుకలో ఒకటియు నేలరాలదని చెప్పి యోనాతాను మరణం కాకుండా జనులు అతన్ని రక్షించారు. చాలండి, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన యోనాతాను మరణమవుట జరగకూడదు. ఎవరన్నారు ఈ మాట? జనులకు వచ్చిందండి ధైర్యం. హల్లెలూయా. ఉదయకాలం విన్నాం కదా, అందరూ రేపు ఎటు రావాలంట చెప్పండి? అపోస్తల బోధ దగ్గరికే. అంటే ఆకలి తీర్చదు, వారు వెతుక్కుంటున్న పరిస్థితులు వారి జీవితంలో బలమైన కార్యాలు జరగవు. పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు లూదియా హృదయం, ఆమె అప్పటికి ఎవరామె? ఉదారంగా అమ్ముకునే వ్యాపారస్తురాలా? ఎవరామె? భక్తి కలిగిన స్త్రీ అండి. ఆమె ఎవరు? లూదియా భక్తి కలిగిన స్త్రీనే, కానీ వాక్యం ఇంకా హృదయంలోకి వెళ్ళలేదు. ఎప్పుడైతే పౌలు గారు చెప్తున్నారో ఆ మాట అలాగా హృదయంలోకి వెళ్ళిన తర్వాత ఏం అద్భుతం జరిగింది వాళ్ళ ఇంట్లో చెప్పండి? ఇంటి వారందరికీ రక్షణ వచ్చిందంట. ఈరోజు సాతానుడు ఒక అద్భుతం పేరు మీద, ఒక ఆశ్చర్యం పేరు మీద, ఒక రోగం పేరు మీద, ఒక అప్పు పేరు మీద, అసలు మన కుటుంబాలు మొత్తం రక్షించబడి దేవుని సన్నిధికి రావాలన్న దేవుడి ఉద్దేశాన్ని నుంచి అపవాది మనల్ని డైవర్ట్ చేస్తున్నాడు. ఏదో ఒక చిన్న కార్యం చూపించి దానితో తృప్తి పడిపోతే చాలే అని ఏం చేస్తున్నాడు చెప్పండి? డైవర్ట్ చేస్తున్నాడు. నిజమైన ఆ భారం, ఏమంటారు, ఆ కన్నీరు, ప్రభా నేను రక్షించబడ్డాను, నా భర్త రక్షించబడాలి, నా పిల్లలు రక్షించబడాలి, ఈ లోకంలో నాకు ఏ ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మేము కుటుంబం అంతా ఆ పరలోక రాజ్యంలో మేము కనిపించాలి ప్రభా. హల్లెలూయా. యోనాతాను విషయంలో జనులందరూ నోరు తెరిచారంట. యోనాతాను అయితే అలాగే నిలబడిపోయాడు. సరే నన్ను చంపేస్తారా నాన్న, చంపేయండి. ఈరోజు అందరూ దేని మీద పడుతున్నారు బయట కూడా చెప్పండి? ఖచ్చితంగా బోధించే పరిచర్లకే కష్టాలు ఎక్కువ. హడావుడిగా చేసే పరిచర్లకి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. అందరూ వచ్చి యోనాతాను మీద పడ్డట్టు సౌలు లాంటి వాళ్ళు వచ్చి చెప్పండి ఎక్కడ పడుతున్నారు? యోనాతాను మీద. యోనాతాను కూడా అన్నిటికీ తెగించినాడు కాబట్టి ఆల్రెడీ ఫిలిస్తీన్లే ఒక్కడే వెళ్ళి యుద్ధం చేశాడు. ఇక అన్నిటికీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రజలందరూ ఏమన్నారంట, ఇంత గొప్ప రక్షణ అంటే అర్థమైపోయింది, ఈయన ఎంత హడావుడి చేసినా సౌలు వలన మనకి రక్షణ కలగలేదు. భక్తిలో హడావుడి విలువైనది కాదు. దేవుని మాట చేత బ్రతుకులను కట్టుకోవడానికే చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడు. హల్లెలూయా. ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చిన నీవు నేను దేవుని మాట పట్టుకోవాలి. వారి కుటుంబాలలో పిల్లలు రాజులయ్యారు, అధికారులు అయ్యారు కదా ప్రభా. మా కుటుంబాలు కూడా రక్షణ ఆనందం చేత నింపబడాలి. మా కుటుంబాలలో రక్షణ సునాదము వినపడాలి. చీకటి కోటగోడలు ఎరికో కోటగోడలాగా కూలిపోవాలి. ఇశ్రాయేలీయులకు ముందు ఏది అడ్డుగా నిలబడలేదు. ఒక్క మాట చేత సృష్టిని మొత్తం దేవుడు చేశాడంట. సృష్టిని చేసిన దేవుడు మన జీవితంలో కార్యం చేయడు. ఆ మాటకి నువ్వు చోటు ఇవ్వాలి. ఆ మాట నీ హృదయంలోకి వెళ్లకుండా సౌలు అడ్డుపడినట్టుగా శత్రువు అడ్డుపడతా ఉంటాడు. అదే టైంకి నువ్వు ఇక్కడే ఉంటావు, ఆలోచనలు ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. అందరూ ఆ మాటను పట్టుకొని తీర్మానం తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ మనసేమో అరే ఆ మాట ఆ రోజు నిన్ను దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. హల్లెలూయా. దేవుని మాట ఎప్పుడు మన దగ్గరికి ఎలా వస్తుంది చెప్పండి? దీవించడానికి, ఆశీర్వదించడానికి, స్థితిగతులని మార్చడానికి. హల్లెలూయా. ఆఖరిగా మనం ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 55వ వచనం. నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందు నేను వాని అందును నిలిచి ఉందుము. చాలండి. ఇక్కడ నిజమైన ఆహారం ఏంటిదంటే చెప్పండి? యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేనే నిజమైన ఆహారం. అంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటుంది? నేనే వాక్యమే. ఈ మాట ఆయన చెప్పినప్పుడు అంటే చాలామంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారంట. శిష్యులు కొద్దిమందే మిగిలారంట. మీరు కూడా వెళ్ళిపోతారంటే మీరు నిత్య జీవపు మాటలు కలిగిన వారు, మేము మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళలేము. ఇప్పుడు ఎవరు ఆహారం చెప్పండి? ఏది ఆహారం? ఫస్ట్ చదువుకున్నాం కదా, మీరు బాగుగా భోజనం చేస్తే శత్రువుని ఏం చేస్తారు చెప్పండి? శత్రువుని పూర్తిగా మన కుటుంబాల నుంచి మనం తరిమి కొట్టవచ్చు. హల్లెలూయా. యోనాతాను విషయంలో ఏమన్నారంటే సౌలుకి ఎదురుగా
మాట్లాడారంట, ఎదురు తిరిగి మాట్లాడి ఎవరి వల్ల మాకు రక్షణ వచ్చింది? యోనాతాను వలనే మాకు రక్షణ. ఇంత గొప్ప రక్షణ కలుగజేసిన ఈయన తల వెంట్రుకలలో రాజుకు ఎదురు నిలబడి మాట్లాడడం అంత ఈజీనా అండి? అంత ఈజీనా? చాలా కష్టం. అయినా కూడా వారు ఏం చేశారంట, అసలు నువ్వు వచ్చినప్పటి నుంచి నువ్వు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నావు. యుద్ధము స్టార్ట్ కాకముందు యోనాతాను వచ్చి నిలబడి ఏం చేశాడు చెప్పండి? యుద్ధం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, ఇలాంటి ప్రాంతాల్లో నుంచి ఇలాంటి వారు రావడం ఈజీనా? ఈజీనా? వాళ్ళ లాంగ్వేజ్ ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో, మీ పరిస్థితులు ఏంటో, మా పరిస్థితులు ఏంటో. ఎక్కడ వారం మనం? ఎక్కడ వారం అండి? అది ఎప్పుడైతే నీ నాలుకకు తగులుతుందో అది నీకు మధురముగా అనిపిస్తుందో. ప్రకటన గ్రంథంలో యోహాను భక్తుని కూడా దేవుడు ఏమన్నాడు? తినమన్నాడంట. గ్రంథాన్ని తిను అంటే నోటికి తియ్యగా అనిపించింది. హెజ్కేలు భక్తుడు కూడా తిన్న వెంటనే, భుజించిన వెంటనే ఏమైందంట? నోటికి తియ్యగా అనిపించింది. దేవుణ్ణి అడగాలి, ఆ మాట నిన్ను తాకట్లేదు అంటే, ఇంకా హృదయంలోకి ఆ మాట వెళ్ళట్లేదు అంటే మనం శక్తిహీనులుగా మిగిలిపోతాం. శక్తిహీనులుగా మిగలడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదండి. మనం ఏం చేయాలి? సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలంట. ధరించుకుంటే ఇప్పుడు దావీదు దేవుని ధరించుకొని ఉన్నాడు కాబట్టి అన్ని ఆభరణాలు ధరించుకొచ్చిన గొలియాతుని చాలా ఈజీగా హతమార్చగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి ఆయుధం ఏంటి? దీంట్లో కావాల్సినన్ని ఆశ్చర్యాలు ఉన్నాయి, కావాల్సినన్ని అద్భుతాలు. దావీదు కూడా అంటాడు, నీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్టు గుడ్డోడా అండి దావీదు? మరేమన్నాడు అంటే, చూచేటట్లు, ఇందులో ఉన్నవి చూసేటట్టు ఏం చేయాలి? కళ్ళు తెరవబడాలి. హృదయం తెరవబడాలి. గిద్యోను కూడా ఒక సందర్భంలో అంటాడు, వారు కూడా యుద్ధం చేస్తూ 300 మందితో బయలుదేరి వెళ్తున్నప్పుడు మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత ప్రజలకి బలహీనమైపోయి ఆహారం కోల్పోతే అక్కడున్న ప్రాంతం వాళ్ళంట భోజనం పెట్టడానికి ఇష్టపడలేదంట. ఎందుకు ఇన్ని రకాల భోజనాలు మనకి చెప్పండి? బాగుగా భోజనం చేస్తే చెప్పాలి, బాగుగా భోజనం చేస్తే బాగుగా శత్రువుని హతమార్చే కృప దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. అంటే దేనిని పట్టుకోవాలి క్రైస్తవులుగా చెప్పండి? దేవుని మాటని పట్టుకోవాలి. మాట ఇంకా నువ్వు పట్టుకోలేని స్థితిలో ఉంటే దేవుణ్ణి అడగాలి, ప్రభా నా హృదయం వాక్యం వింటున్నప్పుడు తెరవబడాలి. నేను కన్ఫ్యూజన్స్లో భక్తి చేయకూడదు, అలసిపోయి భక్తి చేయకూడదు. నేను చేస్తున్న ఈ భక్తి నాకు బలాన్ని తీసుకురావాలి, శక్తిని తీసుకురావాలి తప్ప నన్ను శక్తిహీనులుగా చేయడానికి వీలు లేదు. ఈ మాట బండను బద్దలు చేస్తుందంట, సుత్తి వంటిదంట, అగ్ని వంటిదంట. ఎక్కడో పరలోకంలో ఉండవలసిన యేసుక్రీస్తు వారు నా పాపదోష అతిక్రమాల కొరకై జీవాహారంగా, నిజమైన ఆహారంగా భూలోకానికి తండ్రి చేత పంపబడ్డారు. ఆయన మాటకి నువ్వు లోబడి బలంగా గనక ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకొని ప్రతిరోజు చదువుతూ చక్కగా మనకి అందించబడుతున్న ప్రతి సహవాస కూడికలో ఉంటూ ఆ ఉపదేశాల చేత నువ్వు బలం తెచ్చుకుంటే మన ఇళ్లలో ఉన్న ప్రతి శత్రువును కూడా మనం కంప్లీట్గా హతమార్చగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికీ ఇచ్చి నడిపించునుగాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం దేవుని తోటి చూద్దాం.